హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆది టైలరింగ్ అండ్ డిజైనర్. కటింగ్ వీడియో చూశారు కదా, లైనింగ్ బ్లౌజ్ కటింగ్ వీడియో. ఇప్పుడు స్టిచ్చింగ్, లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? చూడండి, బ్యాక్ తీసుకోండి. ఫస్ట్ బ్యాక్, ఇది బాడీ లైనింగ్, ఇది మనం కటింగ్కి మార్క్ వేసి ఉండేది. కటింగ్ ఇక్కడ పోతే స్టిచ్చింగ్ ఒక హాఫ్ ఇంచ్, ఒక సీఎం ఒక హాఫ్ ఇంచ్ లోపలికి. ఓకేనా? ఇది ఎందుకంటే నేను కట్ చేయలేదంటే, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కట్ చేస్తే స్టిచ్చింగ్ అప్పుడు కొంచెం కష్టం అవుతుందని చూపిస్తున్నాను. చూడండి, లోపలికి ఒక మార్క్ వేసుకోండి. ఓకే, బాడీ సైడ్ పెట్టుకొని నీట్ వేసుకోండి. ఇది ఫోల్డింగ్, ఇట్లా మార్క్ లోపలికి వేసి ఫోల్డింగ్ చేసుకోండి. మీకు ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ వేసేకి. అందాజు తెలియకపోయినా కానీ అర్థమవుతుందండి. ఇప్పుడు ఈ మార్క్ ఉంది కదా, మార్క్ పైన లైట్గా అట్లా చేతితో లైట్ అట్లా గీయండి. ఆ మార్క్ ఫ్రంట్ చూడండి, ఫ్రంట్ వచ్చేసింది. మార్కింగ్ కనిపిస్తుందా? ఫ్రంట్. ఓకేనా? ఇప్పుడు స్టిచ్చింగ్ కదా. ఓకే, బాడీ కింద పెట్టుకోండి, లైనింగ్ పైన చూడండి, చుట్టూ 1 cm ఇట్లా పెట్టుకునేసి గ్యాప్. మనం కటింగ్ అప్పుడే బాడీ కొంచెం ఎక్కువ పెట్టాం కదా, లైట్గా అట్లా పెట్టుకునేసి స్టిచ్చింగ్ వేసుకోండి. ఓకేనా? ఇలా స్టిచ్చింగ్ వేసుకొని ఇప్పుడు కట్ చేయండి. దీన్ని ఇప్పుడు కట్ చేయండి. స్టిచ్చింగ్ నుంచి ఒక సీఎం మొదలుకొని కట్ చేయండి. ఇది వచ్చి, ఈ పీస్ వచ్చి ఫ్రంట్ ఉక్స్ పట్టి కాజా పట్టు ఉంది కదా, దానికి యూజ్ అవుతుంది. ఇది అట్లే పెట్టుకోండి. ఓకేనా? లైట్ గీచుకునేసి కినారీ వేసుకోండి, లైట్ గీచుకోండి. ఓకేనా? లైనింగ్ పైన అయినా ఫస్ట్ వేసుకొని మళ్ళీ బాడీ పైన వేయచ్చు, లేదంటే ఒకేసారి వేయచ్చు. మీరు 2 సార్లు రాలేదు అంటేనా ఒకేసారి వేసుకోండి. కినారీ వేసుకోండి, ఫుల్ కినారీ ఎండులో అవుతుంది. లైనింగ్ పై కనపడుకున్న బాడీ పెట్టుకొని నీట్గా స్టిచ్ చేసుకోండి.
ఓకేనా అండి. ఇట్లా కినార వేసుకునేసి ఓకే బ్యాక్ డీప్. ఇప్పుడేం చేస్తారంటే బాటంలో ఉంది కదా, బాటంలో ఇన్అవుట్ చేసుకుంటే బాగుంటుంది. లేదంటే మీరు పట్టి కట్టుకుంటామన్నా కానీ ఈ కచ్చా కట్ చేసి పట్టి కట్ చేసుకోవచ్చు. ఇన్అవుట్ అయితే ఫినిషింగ్ బాగుంటుంది. ఇన్అవుట్ చేసుకోవాలంటే ఈ లైనింగ్ లెవెల్కి బాడీ కట్ చేసుకోండి. ఓకే, నీట్గా ఇట్లా ఫోల్డ్ చేసుకునేసి నీట్గా పెట్టేసి ఇన్అవుట్ చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది, చూసేకి బాగుంటుంది. మీరు కానీ నా వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి షేర్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇది ఇన్అవుట్ చేసుకోండి. ఇన్అవుట్ చేస్తాం. ఇన్అవుట్ చేసే ముందును మనకు కచ్చా స్టిచ్ ఉంది కదా, కచ్చా ఉంది కదా, ఎక్స్ట్రా కచ్చా, అక్కడికి ఒక మ్యాచ్ చేసుకోండి. బాడీ లెవెల్ లైనింగ్ లెవెల్కి మ్యాచ్ చేసుకుని ఎక్స్ట్రా ఉంది కదా, మ్యాచ్ చేసుకొని అక్కడికి స్టిచ్చింగ్, అక్కడికి లైనింగ్ పెట్టుకొని వేయండి. లేదంటే మీకు కష్టం, ఇది చితక్కలు వచ్చేస్తాయి. ఫస్ట్ మ్యాచ్ చేసుకుంటే అట్లా ఏం రాదు. ఓకే, ఇన్అవుట్ చేసుకోండి. ఇట్లా ఇన్అవుట్ చేసాక లైట్గా వాటిలో గీచుకొని కినార వేసుకోండి. ఓకేనా, ఇట్లా రెండు డివైడ్ చేసుకొని లైనింగ్ సైడ్కి కచ్చా పెట్టేసి లోపల గీచుకొని కినార వేయండి. కినార వేసుకొని మీరు మళ్ళీ ఒక స్టిచ్ కావాలంటే ఒక సీఎంకి వేసుకోవచ్చు. స్టిఫ్ కావాలంటే కినార ఒకటే అనే చాలు, లుక్ బాగానే ఉంటుంది. ఓకే అండి, వేశారు కదా. ఇప్పుడు రౌండ్, ఇది బాడీ ఎక్కువ ఉంది కదా, రౌండ్ కచ్చా స్టిచ్ ఎడ్జికి ఒక 2 mm లోపలికి ఎడ్జికి ఫుల్ కచ్చా స్టిచ్ వేసుకోండి. ఇక్కడి నుంచి ఫుల్. ఓకేనా, కచ్చా స్టిచ్ చేసుకొని కచ్చా కట్ చేయాలి. ఆ కచ్చా కట్ చేసుకుని కచ్చా స్టిచ్ వేసాక కచ్చా ఫుల్ బాడీ ఎక్స్ట్రా ఉంది కదా, లైనింగ్ లెవెల్కి కట్ చేసుకున్నాం. ఓకేనా, ఫుల్ కచ్చా కట్ చేసుకోండి. చూడండి, ఇట్లా కచ్చా ఫుల్ కట్ చేసుకొని ఓకే, ప్యాక్ రెడీ అయింది. నేను డిజైన్ ఏం లేదు, డీప్ బాక్స్ టైప్ డీపే పెట్టాను. ఇవి మీకు పైపింగ్ టచ్ చేసుకోవాలనే డిజైన్ చేయాలనే చేయొచ్చు. ఇప్పుడు ఏమంటే లైనింగ్ బ్లౌజు కటింగ్ వీడియో పెట్టాను. స్టిచ్చింగ్ ఎలా చేయాలో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఫస్ట్ ఇట్లా చూపించి మళ్ళీ డిజైన్స్, నేను బ్యాక్ డిజైన్స్ అట్లా స్టిచ్ వీడియోస్ పెడుతుంటాను, చూడండి. ఓకేనా, ఇప్పుడు డాట్, ఇక్కడ డాట్ పెట్టుకోవాలి కదా బ్యాక్, ఆ డాట్ వేసుకోండి. సెంటర్కి మార్క్ వేసుకొనేసి సెంటర్కి మార్క్ వేసుకొని ఈ కచ్చా ఉంది కదా, ఈ కచ్చా నుంచి సెంటర్కి ఇలా సెంటర్కి ఇట్లా పెట్టుకొని మార్క్ దగ్గరికి కనిపిస్తుందా, అలా పెట్టుకొని 1/2 ఇంచి
హాఫ్ ఇంచ్ డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ పైన షోల్డర్ దగ్గర సెంటర్ పెట్టుకోండి. సెంటర్ స్ట్రైట్ రావాలి. ఓకేనా? చూడండి, సెంటర్ స్ట్రైట్. డాట్ వచ్చి 4 ఇంచీలు పెట్టుకోండి, సరిపోతుంది. 4 ఇంచీలు. ఓకేనా? స్ట్రైట్. ఓకే, ఈ సైడ్ ఇలాగే చేసుకోవాలి. 2 సైడ్లను అలాగే చేసుకోవాలి. ఈజీ అండి స్టిచ్చింగ్ చేయడం కానీ కటింగ్ చేయడం కానీ. మీరు వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ చూడండి, నీట్గా అర్థమవుతుంది. కొంచెం ఇది చేసినా కానీ కటింగ్ దగ్గర కానీ స్టిచ్చింగ్ దగ్గర కానీ కన్ఫ్యూజ్ అయిపోతారండి. అందుకోసం చెప్తున్నాను. ఓకే, ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ రెడీ అయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ స్టిచ్చింగ్ చేద్దాం. ఓకేనా? ఫ్రంట్ స్టిచ్చింగ్. బ్యాక్ రెడీ అయింది, ఫ్రంట్ స్టిచ్చింగ్. ఓకే, ఫ్రంట్ స్టిచ్చింగ్. ఫ్రంట్ తీసుకున్నాము, లైనింగ్, ఇది బాడీ, ఇది సీదా అండి. నెక్, ఫస్ట్ ఫ్రంట్ నెక్ స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ స్టిచ్ చేసుకోవాలి. చూడండి, బాడీ కొంచెం ఎక్కువే తీసుకున్నాం కదా కటింగ్ అప్పుడు, అలాగే నీట్గా అట్లా పెట్టుకునేసి రౌండ్గా ఫ్రంట్ నెక్ స్టిచ్ చేసుకోవాలి. 1 cm స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ స్టిచ్ చేసేటప్పుడు లైట్గా బ్యాక్ సైడ్ టెన్షన్, బ్యాక్ సైడ్ లైట్గా చేయబట్టుకోండి. ఎందుకంటే ఫ్రంట్ నెక్ ఎక్స్పెండ్ కాకుండా ఉంటుంది, నీట్గా ఉంటుందండి. మీరు స్టిచ్చింగ్ వేసినప్పుడు కిన్నారి వేసినప్పుడు ఎక్స్పెండ్ అయిపోతుందండి, దానికోసం చెప్తున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ చేయి పెట్టుకుంటే ఎక్స్పెండ్ కాకుండా నీట్గా ఫ్రంట్ నెక్ నీట్ కూర్చుంటుంది. మీకు ఒకవేళ టైట్ ఉన్నా లైట్గా ఇట్లా స్టిచ్ అయినాక లైట్గా లాక్కుంటే ఫిట్ ఉంటుంది. మీరు ముందే చేయి పెట్టుకుని ఎక్స్పెండ్ లాగేసినారనుకో ఎక్స్పెండ్ అయిపోతుంది. ఈ కట్ చేసుకోండి. కట్ చేసుకొని లైట్గా షేప్లో వైట్గా మ్యాచ్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు లైట్ గీచుకునేసి కినారీ వేసుకోండి. ఓకేనా? గీచుకొని కినారీ వేసేటప్పుడు కూడా లైట్గా బ్యాక్ సైడ్ అట్లా చేయబెట్టుకోండి. ఎక్కువ ప్రెస్ చేద్దాం, లైట్. చూసారు కదా? కినారీ ఫ్రంట్ నెక్ కినారీ వేసుకోవాలి. కినారీ వేసేయనాక ఫుల్ రౌండ్ కచ్చా స్టిచ్, ఫుల్ కచ్చా స్టిచ్ ఫుల్ కచ్చా స్టిచ్ వేసేసి కచ్చా కట్ చేసుకునేది. ఎడ్జికి 2 mm లోపలికి
ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఎట్లుంది బాడీ అట్లే నీట్గా వేయండి. ఇట్లా పెట్టుకున్నారంటే అట్లే ఉండాలి. అది క్రాస్ కటింగ్ కాబట్టి నీట్గా కూర్చుంటుంది బఫ్ను. ఓకే, స్టిచ్చింగ్ వేసాక కట్ నీట్గా లైనింగ్ లెవెల్కి నీట్గా కట్ చేసుకోవాలి. ఓకే, రౌండ్ కట్ చేసి స్టిచ్ అంతా కట్ చేసి స్టిచ్చింగ్ వేసుకొని బాడీ లైనింగ్ లెవెల్కి కట్ చేసి స్టిచ్ కట్ చేసేసి ఇప్పుడు టక్స్, ఫ్రంట్ టక్స్ ఉంటాయి కదా, డాట్స్. ఓకేనా, డాట్స్ వేసుకోండి. ఇదేనండి మెయిన్, డాట్స్ నీట్గా ఉంటేనే బఫ్ నీట్గా వస్తుంది. ఇక్కడ మ్యాచ్ చేసాం కదా లైనింగ్కి, మనము ఒక్క ఉన్నాయి. స్టిచ్ చేసినాం కదా, కచ్చా స్టిచ్ చేసి బాడీ లెవెల్ లైనింగ్ లెవెల్కి నీట్ కట్ చేసుకునేసి ఇప్పుడు టక్స్ ఎలా పెట్టాలి, ఇదేనండి మెయిన్. బఫ్ నీట్గా వస్తుంది. ఓకేనా, మనం న్యాచురల్ వేసుకున్నాం కదా, నీట్గా వాడికి ఒక మార్క్ వేసుకోండి. ఓకే, మ్యాచ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ బాటమ్ తీసుకొని నీట్గా ఆ మార్క్ లెవెల్కి మార్క్ మీద మార్క్ పెట్టుకుని ఫోల్డింగ్ చేసుకునేసి ఈడ అంతే షోల్డర్ సెంటర్ పెట్టుకొని నీట్గా తీయాలి. ఇప్పుడు వచ్చి ఇక్కడ 3 ఇంచీలకి రెండున్నర ఇంచుకి డాట్ వేయండి. ఇక్కడ పక్క 2.5 ఇంచుకి వేసుకోవాలి. ఓకేనా, మీరు 3 ఇంచులకి వేసినా వస్తుంది, 2.5 ఇంచుకి వేసినా వస్తుంది. నేనైతే 3 ఇంచులకి వేస్తాను. 3 ఇంచులకి వేయండి. ఓకే, ఈ సైడ్ ఫ్రంట్ ఇది టెన్షన్ లెవెల్. నీటి డాట్ ఉంది కదా ఎండింగ్, ఆ లెవెల్కి పెట్టుకునేసి ఈ డాట్ కన్నా ఒక సీఎం ముందరికి. ఓకేనా, ఇప్పుడు షోల్డర్ టెన్షన్ మార్జిన్ అంతే. 2 డాట్స్ లెవెల్ పెట్టుకునేసి ఇక్కడ ఉంది కదా ఎండింగ్కి, ఇక్కడికన్నా వస్తాం ముందరికి. ఓకేనా, చూడండి బఫ్ ఎలా వస్తుందో. ఓకేనా, బఫ్ ఎలా కూర్చుందో చూడండి, నీట్ కూర్చుంటుందండి. ఓకేనా, ఇలా పెట్టుకోవాలి. ఇలా పెడితేనే అది క్రాస్ కటింగ్లో బఫ్ను నీట్ కూర్చుంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, అలాగే ఇంకోటి కూడా రెడీ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ 2 డాట్స్ పెట్టినాక బఫ్ నీట్గా ఇలా వస్తుంది. ఓకేనా, పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇలా బఫ్ వస్తే. ఓకేనా,
నీట్గా బఫ్ నీట్గా కూర్చుంటుంది. ఓకే ఫ్రెండ్, ఓకేనా? షేప్ బెల్ట్. ఓకే ఫ్రెండ్స్, షేప్ బెల్ట్ రెడీ చేసుకున్నాం. రెండు ఉన్నాయి, లైనింగ్ వచ్చి 4 ఉన్నాయి కదా. ఓకే, 4 ఉన్నాయి కదా. బాడీ వచ్చి 2 బ్యాక్, బాడీ వచ్చి ఫ్రంట్. ఓకే, ఇప్పుడు ఇక్కడే స్టిచ్ చేస్తుంది బాటమ్. ఓకేనా, బాటంలో స్టిచ్ చేస్తుంది. ఇప్పుడు లైనింగ్ పైన ఒక స్టిచ్ కినార్ వేసుకోండి. వేసాక ఫుల్ ఒక్కినట్టు డైరెక్ట్ వేయచ్చు, కానీ ఇది స్టిఫ్గా ఉండే కోసమని నేను 2 సార్లు వేస్తాను. ఓకేనా, కినార్ వేసేసి నీట్గా లెవెల్కి, లైనింగ్ లెవెల్కి బాడీ ఏమన్నా హెచ్చు తక్కువలు ఉన్నా కట్ చేసుకో. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, స్టిచ్ చేశారు కదా. ఇది వచ్చి ఫ్రంట్కి ఇన్అవుట్ చేసుకొని కచ్చా కనపడకుండా అయినా స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. ఓకేనా, కానీ మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు తెలియదు కాబట్టి నేను ఫస్ట్ ఈసారి డైరెక్ట్ అటాచ్ చూపిస్తాను. దీనికి వచ్చే స్టిచ్ చేసుకునేయండి ఎండ్కి. నెక్స్ట్ స్టిచ్చింగ్లో ఇన్అవుట్ చేసేది నీట్గా చూపిస్తాను. ఎందుకంటే కొంతమంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు డైరెక్ట్ ఇన్అవుట్ అన్న అర్థం కాదండి, అందుకోసమని చెప్తుంది. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పట్టీకి అటాచ్ చేస్తాం. ఫ్రంట్కి సీఎం మార్జిన్ పెట్టుకునేసి లైట్ బాడీ లాగ్ ఈట్గా లాగండి. ఇక్కడ సీఎం ఎగస్ట్రా వస్తుంది, ఎందుకంటే మనం డాట్ పట్టాం కదా ఎగస్ట్రా, దానివల్ల. అందుకోసమని ఇటు షేప్ కటింగ్ చేయొచ్చు, అది నెక్స్ట్ వీడియో చెప్తాను. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు తెలియదు కదండి ఒకేసారి అన్నీ చెప్తే, అందుకోసమని. ఓకేనా,
ఓకేనా. ఓకేనండి, మీకు వచ్చే లైట్ కట్ చేసుకున్నాండి బాడీ లెవెల్కి. ఇప్పుడు ఇక్కడ ఒక కినారే వేసుకోండి, కచ్చే పైకి పెట్టుకొని ఓకే. ఇప్పుడు ఫ్రంట్ పట్టి కాజా పట్టి ఇది కాజా పట్టి, ఇది వచ్చి ఉక్స్ పట్టి, రెండు అటాచ్ చేసుకోవాలి. ఓకేనా, చూసుకోండి మెజర్మెంట్లు కానీ నీట్గానే ఉంటాయి. ఓకే, నీట్గా చెక్ చేసుకోండి మీకు డౌట్ వచ్చినా కానీ, నెక్స్ట్ ఏమన్నా వచ్చిందా. ఓకేనా, ఇప్పుడు కాజా పట్టి ఉక్స్ పట్టి అటాచ్ చేద్దాం. ఓకే, చెప్పాను కదండి, ఇది బ్యాక్లో మనం డీప్ కట్ చేసినప్పుడు మిగిలింది కదా. బాడీ వచ్చి కాజా పక్క వేయండి, ఉక్స్ పక్క వచ్చి లైనింగ్ వేసుకుంటే లోపలికి పోతుంది కదా, అందుకోసం. ఓకే, ఇప్పుడు ఒక స్టిచ్ వేసుకోండి. ఒక 1.5 ఇంచి 1 ఇంచి వేసుకో, 1.5 ఇంచి వేసుకున్నా సార్. ఓకేనా, 1.5 ఇంచి వేసుకొని లైట్ కట్ ఉక్స్ సైడ్. ఓకేనా, ఇది వచ్చాడు బాడీ పైన పెట్టుకునేసి వెయిట్గా పైన ఒక కినారి వేసుకోండి. ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ వచ్చి ఒక సీఎం ఇట్లా కట్ చేసుకునేసి బాటంలో అంతా ఒక సీఎం పెట్టి కట్ చేసుకుని లోపలికి ఫోల్డింగ్ చేసుకోండి. ఓకేనా, హుక్స్ సైడ్ అండి. ఓకే, హుక్స్ సైడ్ వచ్చి రెడీ అయిందండి. ఇంకా కాజా సైడ్ది రెడీ చేసుకోవాలి. ఓకేనా, ఓకేనండి. సైడ్ పెట్టుకునేసి ఇది వచ్చి కాజా సైడ్. మెజర్మెంట్ నీట్గా చూసుకోవాలి, ఎక్కువ ఉందా తక్కువ ఉందా. ఓకే, సరిపోతుంది. ఓకేనా, ఇదే అంతే అండి.
ఫోల్డింగ్కి మనకి అటాచింగ్కి ఫోల్డింగ్కి ఇంత రావాలి కదా. చూడండి ఇక్కడ ఇట్లా తీసుకొని నీట్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని లైట్గా ఇట్లా గీచుకోండి. ఒక 1/4 ఇంచ్ అయినా సరే, ఓకేనా. గీచుకొని ఆ లెవెల్కి దాని మీద కాకుండా స్టిచ్ సైడ్లో, ఎందుకంటే మనకి అటాచ్కి అందాజకి ఇప్పుడు మీకు మెజర్మెంట్ వదలు ఇదైతే తొందరగా అవుతుంది, ఓకేనా. మీకు బాడీ పైకి వస్తుంది కాబట్టి బాడీ వేసిన అది కాజే సైడ్ వచ్చి సైడ్ వచ్చి లోపల పోయింది కాబట్టి లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసాను, ఓకేనా. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి అటాచ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ 1 cm పెట్టుకునేసి ఇక్కడ 1 cm పెట్టుకునేసి ఉక్సులు చూడండి. కాజా వచ్చి స్టిచ్చింగ్కి ఎండింగ్ స్టార్టింగ్ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. మీకు 6 కావాలనే 6 8కి పెట్టుకోవచ్చు, ఓకేనా. నేను వచ్చి 5 పెట్టాను. ఇక్కడ డివైడ్ చేసుకుంటే నీట్గా, ఓకేనా. 5 నేను పెట్టాను, మీరు 6 కావాలనే 6 పెట్టుకోవచ్చు. నీట్గా ఇట్లా ఫోల్డ్ చేసుకొని, ఓకే. చూడండి ఇలా, ఓకేనా. చేత్తో కూడా వేసుకునే, చేత్తోనే వేసుకోవచ్చు. నేను మిషన్తో వేసేస్తున్నానండి. ఇంకా మీరు ఇక్కడ రఫ్ చేసుకునే ఇంకా స్టిఫ్గా ఉంటుంది, ఓకే. లెంత్ అయిపోతుంది వీడియో అని చెప్పి నేను స్టిచ్చింగ్ వేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ డౌట్స్ ఉండే వీడియో మళ్ళీ ఒక వీడియో అయినా నేను తీస్తాను. డౌట్స్కి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒక వీడియో తీసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. ఓకేనా, రెడీ అయిందండి. ఫ్రంట్ రెడీ అయిపోయింది. ఓకేనానండి. చూడండి పక్క మెజర్మెంట్ ఉంటుంది, లెంత్ కూడా. ఓకేనా, ఫ్రంట్ రెడీ అయింది. ఇప్పుడు స్లీవ్ రెడీ చేసుకుందాం, ఓకే. స్లీవ్ రెడీ చేస్తాం. చూడండి ఇప్పుడు వచ్చి స్లీవ్ రెడీ చేస్తాం. స్లీవ్లో వచ్చి నేను చెప్పాను కదా వీడియోలో, కటింగ్ వీడియోలో, లైనింగ్ కింద ఫోల్డ్ ఎక్కువ ఉంది, కొంచెం ఇది తక్కువ ఉంది. దాన్ని ఏం చేయాలో మనం ప్యాచ్ చేసుకోవాలి. బాడీ ఆర్మల్ కన్నా స్లీవ్ ఆర్మల్లో 1 ఇంచు ఎక్కువ ఉంటే
పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఓకేనా? ఎంతగాలో నీట్గా మార్క్ వేసుకునేసి ఎక్స్ట్రా ఉంది కదా కిందది మంది ఒక ఫోల్డింగ్, ఆ ఫోల్డింగ్కి తీసుకోవాలి. ఓకే, ఆ లెవెల్కి కట్ చేసుకునేస్తే సరే. దాన్ని అటాచ్ చేసుకునేసి ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫోల్డింగ్ చేసుకుంటే ఫోల్డింగ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా పార్ట్స్ మాత్రం లైట్గా ఓకేనా, రెడీ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చి స్లీవ్ రెడీ చేసుకున్నాం. స్లీవ్లో ప్యాచ్ చేసినాను కదా, బాడీ కట్ చేస్తాను. నేను డిజైన్ ఏం పెట్టట్లేదు, ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదు కాబట్టి. చూడండి, ఫస్ట్ బాటమ్ కింద స్ట్రైట్ స్టిచ్ చేస్తున్నాను. ఓకేనా? ఒక సీఎం ఆపోజిట్ వేసుకోవాలండి. న్యాచ్ చూడండి, ఈ సెంటర్ న్యాచ్, ఇది వచ్చి ఫ్రంట్ న్యాచ్. ఫ్రంట్ ఆ పక్క పోయిందంటే ఇది కూడా ఫ్రంట్, ఈ సైడ్కి న్యాచ్, ఈ సైడ్ కాదు, ఇది సెంటర్. ఆపోజిట్ వేసుకోవాలి, మర్చిపోతాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు గీచుకునేసి ఒక కినార వేసుకున్నాను. రెండు ఒకేసారి అయినా వేయచ్చు, లైనింగ్ సపరేట్, బాడీ మళ్ళీ లైనింగ్ సపరేట్ వేసి మళ్ళీ ఒకేసారి వేయచ్చు. గీచుకునేసి డైరెక్ట్ కినారీ స్టిచ్, కినారీ స్టిచ్ ఒకటి. కినారీ వేయినాక ఇప్పుడు ఫుల్ రౌండ్ కచ్చే స్టిచ్, లైనింగ్ లెవెల్ కచ్చే స్టిచ్ వేసేసి కట్ చేసుకోండి. ఓకేనా? 2 mm లోపలికి వేసుకొని, ఓకేనా, ఫుల్ కచ్చే స్టిచ్ వేసి మళ్ళీ కట్ చేసేయండి బాడీ. ఓకేనా? ఓకే అండి, కచ్చే స్టిచ్ చేసాక కచ్చా లైనింగ్ లెవెల్కి నీట్గా కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు స్లీవ్ రెడీ అయింది. ఓకేనా? స్లీవ్ రెడీ అయిందండి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసుకోండి.
ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసుకో. ఇది బ్యాక్ ఫ్రంట్. ఓకేనా? 1/2 ఇంచ్ నీట్గా పెట్టుకునేసి అటాచ్ చేసుకోండి. ఓకేనా? ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేద్దాం. ఇది వచ్చి బ్యాక్ కట్ చేతిలో తీసుకునేసి లైట్ గీచుకొని ఇప్పుడు స్లీవ్ అటాచ్ చేస్తాం. స్లీవ్ పైన నేర్ చేసాం కదా ఫ్రంట్ అని చెప్పి, ఇది ఫ్రంట్కి, ఇది సెంటర్. ఓకే, సెంటర్ నుంచి అటాచ్ చేసుకుంటే మేము ఒకేసారి ఇక్కడి నుంచి మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇదే అంతే అండి. 1 cm నీట్గా 1 cm పెట్టుకొని ఓకేనా? ఇప్పుడు ఈ సైడ్ నేను అన్నీ ఒక్కొక్క స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒకసారి చూపిస్తున్నాను. మళ్ళీ వాళ్ళకి ఫిట్టింగ్ నీట్గా సరిపోయిందంటే మళ్ళీ ఇంకోసారి వేసినప్పుడు స్టిచ్చింగ్ వేస్తుంది కదా, అందుకోసం. ఓకేనా? ఈ స్లీవ్ సైడ్కే పౌలు కచ్చాను. ఓకే, ఇప్పుడు ఈ సైడ్ అటాచ్ చేస్తాను. ఓకే అండి, స్లీవ్ అటాచ్ అయింది. ఇప్పుడు వచ్చి సైడ్ చేసేటప్పుడు బ్యాక్ తీసుకొని ఇట్లా ఫస్ట్ బ్యాక్ తీసుకొని ఆల్త బ్లౌజ్ ఉంది కదా, ఆల్త బ్లౌజ్ నడుము నీట్గా నడుము ఎంత ఉందో చూసుకోండి. హాఫ్లో 15, బ్యాక్ 15, ఫ్రంట్ 15, మొత్తం 30 ఇంచీలు నడుము. ఇప్పుడు మన బ్యాక్ ఫోల్డింగ్లో కాబట్టి 15 హాఫ్ 7.5. ఓకేనా? ఇట్లా నీట్గా మెజర్మెంట్ వేసుకొని సైడ్ స్టిచ్ చేస్తే మీకు ఫిట్టింగ్ బాగుంటుందండి. ఊరికే ఆల్తి బ్లౌజ్ పెట్టుకునేసి దాని ప్రకారం బర్రని గీచేసినామనుకో, స్టిచ్చింగ్ వేసినామనుకో రాదు. ఓకేనా? 7.5. ఫ్రంట్ అంతే, ఫ్రంట్కు మార్క్ వేసుకోవాలి. ఓకేనా? ఇది కాజా పట్టు వచ్చి కొంచెం లెంత్ వస్తుంది కదా, చూడండి సరిపోతుంది. ఓకే, 7.5. స్లీవ్ లూజ్ కూడా చూసుకున్నారు కదా ఆల్త బ్లౌజ్ ప్రకారము. ఇది వచ్చి 6 ఇంచీలు కటింగ్లో చెప్పాను కదా నేను. ఇప్పుడు కూడా ఒకసారి చూపిస్తాను. చూడండి స్లీవ్ లూజ్ చూసుకోండి, 6 ఇంచీలు. ఓకేనా?
6 ఇంచు. ఇంచులకు మార్క్ వేసుకొని ఇప్పుడు సైడ్ చేసుకుందాం. స్టిచ్చింగ్ చేద్దాం సైడ్. ఓకేనా? 6 ఇంచులకు మార్క్ వేసుకున్నాం కదా. ఆర్మల్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్త్ బ్లౌజ్ ప్రకారం ఆర్మల్ బ్లౌజ్ను ఆల్త్ బ్లౌజ్ చూసుకొని రెడీ షోల్డర్ నుంచి 8 ఇంచులు. ఓకే, షోల్డర్ నుంచి సైడ్ చేసేటప్పుడు ఈ మెజర్మెంట్లు నీట్ తీసుకొని సైడ్ చేస్తే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కూర్చుంటుంది. మళ్ళీ ఊరికే బర్రాన్ని స్టిచ్ చేసేస్తే కూర్చోదండి. ఓకేనా? మార్క్ వేసుకునేసి కచ్చా పైకి తీసుకొని ఓకే, ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ మార్క్ వేసుకున్నాం కదా, కనిపిస్తుందా? ఫ్రంట్ బ్యాక్ మార్క్ అక్కడికి స్ట్రైట్ స్టిచ్ అయింది. మీకు అంతకు తెలీదు, కొత్తగా నేర్చుకుంటామంటే ఈ మార్క్ నుంచి ఈ మార్క్ ఇట్లా టేప్ పెట్టుకునేసి పై మార్క్ నుంచి ఆర్మల్ మార్క్ నుంచి బాటమ్ మార్క్కి నడుము ఇది స్టిచ్ వేసినాం, మార్క్ వేసినాం కదా. బాటము నడుము లూజ్కి ఆడికి స్ట్రైట్గా స్ట్రైట్ స్టిచ్ రాకంటే ఫస్ట్ ఇట్లా ఊరికి అట్లా లైట్గా మార్క్ వేసుకోండి. ఓకేనా? అదే ఫిట్టింగ్ కూర్చునేదండి నడుము సైడ్లో. ఓకేనా? ఈ సైడ్ స్టిచ్ అలాగే వేసుకోండి. ఓకేనా అండి? ఈ సైడ్ కూడా అలాగే వేసుకోవాలి. 6 ఇంచుల మార్కు మళ్ళీ ఆర్మల్ 8 ఇంచులు ఇట్లా నీట్గా వేసుకొని షోల్డర్ నుంచి నీట్గా మనం వగించి ఇక్కడ పెట్టాం కదా, ఎగస్ట్రా కచ్చా వగించినే వస్తుందండి. కానీ ఒకసారి చూసుకోవాలి, చూడండి, వగించి పాయింట్ అంతే వగించి వస్తుంది. కానీ మార్క్ వేసుకుంటే బాగుంటుంది. సరేనా? స్టిచ్ చేసుకోండి. ఓకేనండి, సైడ్ స్టిచ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు బ్యాక్ పైపింగ్ కట్ చేశాను కదా, బ్యాక్ దారాలు కావాలంటే దారాలు పెట్టచ్చు, లేదంటే లేదు. ఓకేనా? ఇప్పుడు వచ్చి బ్యాక్ దారాలు స్టిచ్ చేసుకుందాం. బ్యాక్ దారాలు కట్టుకుంటారు కదా డీప్కి, దానికండి. బాయ్స్లో అయితే బాగుంటుంది ఆ పెన్సిల్ మార్జిన్ అంతే. ఓకే, స్టిచ్ చేసుకొని ప్రెజెంట్ చేసేస్తాం. చూడండి, బ్యాక్ దారాలు రెడీ చేసుకున్నారు కదా, అవి వచ్చి బ్యాక్ మీకు ఎంత కావాలో అంత. నేను 3 ఇంచులకి షోల్డర్ నుంచి 3 ఇంచులకి స్టిచ్ చేశాను. ఓకేనా? ఇట్లా స్టిచ్ చేసుకునేసి దారాలు బ్యాక్ దారాలు పెడితే కొంచెం బాగుంటుందండి. స్టైల్ కానీ కాదు, స్టైల్కి ఉంటుంది కొంతమందికి. షోల్డర్ ఏమైనా లైట్గా జారుతా అన్నా దారాలు కట్టుకుంటే పర్ఫెక్ట్గా నిలుస్తుంది. షోల్డర్ జారదు, అకస్మాత్ జారుతా అంది అంటే దారాలు బ్యాక్ దారాలు
దారాలు కడితే షోల్డర్ జారకన్నా బాగుంటుందండి. ఓకేనా? చూడండి బ్లౌజ్ రెడీ అయింది. ఓకేనా? ఓకే, ఇది ఫ్రంట్. ఓకేనండి. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చితేనా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.